విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిటీ నియోజకవర్గ దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతులు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ పాల్గొన్నారు. నెల్లూరు విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి ఎంపీ వేమిరెడ్డి దంపతులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 84 మందికి ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు సహకారంతో ఎంపీతో కలిసి నెల్లూరుని మోడల్ సిటీగా మారుస్తానని మంత్రి నారాయణ అన్నారు. శాసనసభ్యులు ప్రశాంత్ మేడం గారికి, నుడా చైర్మన్ గారికి, మిగిలిన ప్రజాప్రతినిధులకు, ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులకు, ప్రముఖులకు, మీడియా పర్సన్స్కు, దివ్యాంగులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే వేమిరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఈరోజు దాదాపు 84 మంది దివ్యాంగులకి నా కాన్స్టిట్యున్సీలో, సిటీ కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి ట్రైసైకిల్స్, క్వాలిటీ ఉండే ట్రైసైకిల్స్ ఈరోజు ఇవ్వటం నిజంగా నేను చాలా చాలా ఆనందంగా పడుతున్నాను. ముఖ్యంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, వారి సతీమణి కానీ రాజకీయాలకు రాకముందు నుంచే సేవ చేస్తున్నారు. అది గొప్పతనం. రాజకీయాలకు రాకముందే వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు, అంటే అమృతధార వాటర్ ప్లాంట్స్ అని దాదాపు 200 ప్లాంట్స్ వాళ్ళు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 940 మందికి ట్రైసైకిల్స్ చేర్పింది. 940 మందికి 7 కాన్స్టిట్యున్సీలో. ఈ విధంగా అనేక కార్యక్రమాలు, టెంపుల్స్ సంబంధించి ఎన్నో టెంపుల్స్కి యాక్చువల్గా వాళ్ళు ఎంతో సహాయం చేశారు. అదేవిధంగా వీరి ఫౌండేషన్ ద్వారా అనేక మందికి కంటి పరీక్షలు చేయించి వాళ్ళకి ఉచితంగా కళ్ళద్దాలు ఇవ్వటం. అదేవిధంగా అనేక మంది అంటే జనరల్గా కొన్ని చెప్పి చేస్తుంటారు, కొన్ని చెప్పకుండా జరుగుతుంటాయి. నాకు చాలా మంది చెప్పారు, సార్ ఇబ్బంది అని పోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాదనకుండా చేస్తారు. అలా అనేక సేవలు నెల్లూరులో చేస్తూ ఈరోజు నేను శాసనసభ్యులుగా నెల్లూరు సిటీకి ఉన్నాను. వారు ఎంపీగా ఉన్నారు. వారికి డబ్బుతో అవసరం లేదు. కాన్స్టిట్యున్సీలో అటువంటి ఎంపీ ఉన్నాడు, నిజంగా ఉంది. వారు 50 లక్షలు ఇవ్వటం జరిగింది. నేను 50 లక్షలు ఇచ్చాను. ఆ సాధ్యం స్లాబ్స్ అయిపోయినాయి, ఫినిషింగ్ చేస్తున్నారు. త్వరలో దాన్ని కూడా కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేస్తాం. సో నా కాన్స్టిట్యున్సీలో ఒక మంచి షాదీ మంజిల్ అక్కడ వచ్చేదానికి, వారు చేసిన దానికి వారికి ప్రత్యేకంగా నేను నెల్లూరు సిటీ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను అందరికీ ఒకటే చెప్పేది, నేను రాజకీయాలకు వచ్చినా, ఆయన వచ్చినా డబ్బు కోసం రాలా. అంటే నేను వేరే అనటం లేదు, ప్రజలకు సేవ చేయడానికి వచ్చాము. ఖచ్చితంగా మా విపిఆర్ ఫౌండేషన్ మొదలుపెట్టి 2016లో మొదలుపెట్టాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం పేద ప్రజల సేవ కోసమే అంకితమైంది విపిఆర్ ఫౌండేషన్. ఇది రాజకీయాలకి అతీతంగా ఉన్న ఫౌండేషన్. ఎందుకంటే ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పుడు మేము ఏ రాజకీయ నాయకులం కాదు, సేవ చేయడానికి పేద ప్రజల కోసం అని చెప్పి స్థాపించిన ఫౌండేషన్ ఇది. దాని తర్వాత ఈ సేవ మన దగ్గరకు వచ్చిన వాళ్ళకే చేస్తున్నాం. మనము ప్రజల్లోకి వెళ్తే ఇంకా ఎక్కువ మందికి సేవ చేయగలము అనే ఒకే ఒక ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిన వాళ్ళం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, నేను కానీ. దాని ద్వారానే ఈరోజు ఎంతో మందికి
విపిఆర్ విద్య ద్వారా విపిఆర్ ముందుకు వెళ్తూ ఉంటే మాకు తోడ్పాటుగా ప్రతి ఒక్కరూ ఆ స్థానిక నాయకులు ముందుకు వచ్చి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు ఇందాకే అబ్దుల్ అజీజ్ గారు చెప్పినట్టు నారాయణ సార్ కూడా మాకు తోడుగా ఈ నెల్లూరు సిటీలో ఉన్న ప్రజలకి ఆయన ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి నెల్లూరు సిటీ ఇలాంటి ఒక ఎంపీని ఎమ్మెల్యేగా మినిస్టర్ గారిని కలిగి ఉండడం నిజంగా అదృష్టం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ప్రతి ప్రజా ప్రతినిధులు అంటే సామాన్యులకి సేవ చేసే విధంగా ఉండాలి అని చెప్పి వీళ్ళందరినీ చూసి ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ప్రజాప్రతినిధులకు కూడా నేను మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.